ఇంకా బ్యాక్గ్రౌండ్ కనబడాలి మరి నిలబడ్డట్టు అంటలేదు అంటుకోలే అంటించేస్తే ఇది చూడమ్మా వీడియోలో వచ్చేదానికి అవకాశం ఏంటి ఒక్క నిమిషం నాది బెల్లంపల్లి వార్డు నెంబర్ 28 హనుమాన్ బస్తీ. ఇందులో మాది ఏకదంత మిత్ర మండలి అనే సముదాయం ఉంది. ఈ సముదాయం కింద ఒక 30 నుంచి 40 కుటుంబాలు ఉంటాం. ఒకే చెట్టు కింద ఉండే పక్షుల లెక్క ఉంటాం మేమందరము. ప్రతి వినాయక చవితి ప్రతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏదో ఒక గొప్ప విషయాన్ని ఒక గొప్ప పనిని చేసి చూపిస్తాం. అలాగే ఈ సంవత్సరంతో మేము వినాయకుని పెట్టబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలను పురస్కరించుకొని ఈ సంవత్సరము మా వార్డు 28వ వార్డు పూర్తిగా తిరుగుతూ మా ఆడ అక్కలు చెల్లెళ్ళు అందరం తిరుగుతూ ప్రతి ఇంటింటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టడం. ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ఒక ఆడ మహిళ వచ్చి ఆడపిల్లతోని వాయిద్యాలతోని ఇంటింటికి మొక్కలు నాటుతూ వార్డు మొత్తం తిరుగుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి గణనాథం దగ్గర ప్రతి సంవత్సరము అన్నదానాలే కాకుండా ఇలాంటి సమాజానికి పనికొచ్చే పనులు ప్రకృతికి సంబంధించిన పనులు చేయాలని ఉద్దేశంతో మెసేజ్ని ప్రజలకు ఇవ్వాలనే సదుద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. ఈ కార్యక్రమానికి మా అక్కలు చెల్లెళ్ళు అందరూ 28వ వార్డు నుంచి అందరూ కూడా హాజరై ఉత్సాహంతో ఆనందంతో ఇంత కష్టపడి ఈ యొక్క పనిని చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గణనాథం దగ్గర సంవత్సరంలో ఒక్కరోజు 9 నవరాత్రులలో ఒక్కరోజు సమాజానికి పనికొచ్చే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పనిని ముగిస్తున్నాం. నా పేరు సునీత. అయితే మా ఏకదంత మిత్ర మండలి తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చెట్ల కార్యక్రమం అనేది సొంతది కాదు, అంటే సమాజానికి ఉపయోగపడేది కానీ మేము భావించి మా తమ్ముడు వాళ్ళు కానీ అందరూ మా అక్క వాళ్ళందరూ కానీ అనుకొని చేస్తున్నాము. ఈ విషయానికై మాకందరికీ ఆనందంగా ఉంది.